ఏ తండ్రి అయినా సరే పస్తులుండైనా సరే నా బిడ్డను ఆస్తులున్నోనికి ఇచ్చి చేయాలనుకుంటాడు. అప్పో సప్పో చేసి పెళ్లి చేసి సచ్చదాకా అప్పు కట్టుకుంటానే బతుకుతాడు. మరి అల్లుడు కొంచెమన్నా ఈ ఆడంబరం వెనుక ఒక తండ్రి రెక్కల కష్టం ఉన్నదని ఆలోచిస్తాడా? ఇంకింత కట్నం ఎక్కువ కావాలి, పండుగకు బండి కావాలని ఆ ఉన్న రక్తాన్ని కూడా పీలుస్తాడు. నా కష్టాలన్నీ చెప్పుకుంది మా ఫ్రెండ్కి నేను ఫోన్ చేస్తే తన కష్టాలన్నీ నాతో చెప్పుకుంది. తన కష్టాలన్నీ విన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే తన కష్టాలతో పోలిస్తే నా కష్టాలే కాస్త బెటర్ అని. ఏవండి 2 రోజుల్లో నా పుట్టినరోజు వస్తుంది కదా, 10,000 పట్టు చీర నా గిఫ్ట్గా ఇవ్వండి. నాకు బర్త్డే గిఫ్ట్ ఇవ్వడానికి మీ దగ్గర డబ్బులు లేవని నాకు అర్థమవుతుంది. ఓ పని చెయ్యండి, మా ఆవిడ దొరకడం నా అదృష్టమని బర్త్డే విషెస్ చెప్పి మీ వాట్సాప్ స్టేటస్ లో పెట్టండి చాలు. అవన్నీ కుదరగానే పట్టు చీర 10,000 కాదు 15,000 కొనుక్కో, అప్పు చేశాను కొంట. పొలం పని చేసుకునే వాళ్ళమన్నా మా వీడియోస్ కి ఎవరు లైక్ చేస్తారు, ఎవరు ఫాలో చేస్తారు? మేకప్ వేసుకొని లిప్స్టిక్ వేసుకొని డాన్స్లు వేసే వాళ్ళకైతే మంచిగా లైక్ చేస్తారు, ఫాలో చేస్తారు. మిలియన్ లో మీ ప్రాబ్లం ఏంటి చెప్పు జల్దీ. సార్ నాకు కడుపులో మంట సార్. ఎప్పటి నుంచి? దీని నెక్లెస్ చూసినప్పటి నుంచి సార్. నా కళ్ళు మంట సార్. ఎప్పటి నుంచి? దీని పట్టు చీర చూసినప్పటి నుంచి సార్. నీకేం ప్రాబ్లం అమ్మా? నా కొల్లంతా మంటే. ఎప్పటి నుంచి? దీని కొత్తేళ్ళు చూసినప్పటి నుండి. దీని కొత్తేళ్ళు చూసినప్పటి నుండి. డబ్బును చూసి పుట్టిన ప్రేమ ఖర్చు పెట్టేంత వరకే ఉంటుంది. అందాన్ని చూసి పుట్టిన ప్రేమ యవ్వనం వరకే ఉంటుంది. అలాగే మనసును చూసి పుట్టిన ప్రేమ మరణం వరకు ఉంటుంది. ఏమంటారు ఫ్రెండ్స్? కామెంట్ పెట్టండి. అల్లుడు ఇదే రావడమా? రాత్రి వచ్చి ఊరి చివర పడుకొని ఇప్పుడు వస్తాను. అల్లుడు జోకులు. మీ అమ్మిని మీ ఇంటికి తీసుకురావడానికి నేనే రావాలి, మా ఇంటికి తీసుకెళ్ళడానికి నేనే రావాలి. ఏం దిగబెడితే తప్ప? ఏం తీసుకోవాలి? 1,00,000 కట్నం.